నిజామాబాద్ నగరంలో వసూళ్ల దందాకు పాల్పడ్డారు బీజేపీ కార్పొరేటర్లు. ఈ వసూళ్ల దందా మొన్ననే ఎన్నికయ్యారు. మొదటి కౌన్సిల్ సమావేశమైంది. అయినప్పటికీ కూడా ఈ సమావేశం జరిగి వారం రోజులు కూడా జరగలేదు. ఈ ఇల్లు నిర్మాణం చేపట్టే వారి దగ్గర నుండి హరాస్మెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వారిపైన పోలీసు కేసులు కూడా నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఏదైతే మొన్ననే ఏర్పడింది నిజామాబాద్ నగరపాలక సంస్థ మొదటి కౌన్సిల్ సమావేశమే పూర్తయింది. ఇప్పుడే వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు బీజేపీ కార్పొరేటర్. ఇప్పటికే కేసు కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఏమంటారు? ఎందుకంటే మొన్ననే అంటే ఒక 60 రోజులు కాదు, కొత్తగా ఎన్నికైనరు. మేము ఒకటే కోరుతున్నాము, ఏదైతే మనం ఏ ఉద్దేశంతో వచ్చినామో ప్రజలకు న్యాయం చేయాలి, ఎక్కడ కూడా అవినీతి పాల్పడకుండా ఒక ప్రమాణం చేసి మనము ఎన్నికల్లో కాంటెస్ట్ చేయడం జరిగింది. ఏ అయితే మనం ప్రమాణం చేసినామో ప్రజలకు న్యాయం చేస్తాము, ఎక్కడ కూడా అవినీతి లేకుండా పరిపాలన చేస్తామన్న ఉద్దేశంతో మనల్ని ప్రజలు గెలిపించారు కాబట్టి ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ నాయకుడైతేనేంది. చాలామంది ఈ మధ్య కాలంలో మాకు తెలుస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి, బీజేపీ వాళ్ళు తప్పులు చేస్తున్నారని. మరి నేను అందరికీ చెప్తున్నా సవినయంగా, ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం చేయకండి, న్యాయంగా వాళ్ళకి ఏం కావాలా వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము అధికారంలో మేము ఉన్నాము, మా ప్రభుత్వం దృష్టి తీసుకురండి, మా కార్పొరేషన్ మా కౌన్సిలర్ చైర్మన్ గారు దృష్టి తీసుకురండి, తీసుకొచ్చి నాకు న్యాయం జరిగే విధంగా మీరు పని చేయాలని యొక్క బీజేపీ కార్యకర్తలు ఏంది, ఇంకా వేరే నాయకులు ఎవరైనా సరే, నేను ఒక పార్టీ అనుకుంటా, ఏ నాయకుడైనా సరే మనం న్యాయం చేయాలి. ఏదైతే ప్రజలు మనం ఎన్నుకున్నారో వారికి న్యాయం చేసే బాధ్యతగా మన ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటారు. కాబట్టి మరి డబ్బే ముచ్చట కాదు, ప్రాధాన్యం కాదు, మన ఒక నడవడికల వల్ల రాబోయే రోజుల్లో కూడా మనం ప్రజలు గుర్తించే విధంగా న్యాయం చేస్తేనే మనకు రాబోయే రోజుల్లో మనం గుర్తిస్తారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని సవ్యంగా వారికి విన్నవించుకుంటున్నాను. సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే తడిసి ముద్ద అవుతుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో 5వ డివిజన్ పరిధిలో మఠం పవన్ కుమార్ బీజేపీ కార్పొరేటర్ నిన్ననే ఆయన పైన కూడా కేసు కూడా నమోదైంది. అంటే మొన్నగానే ఎన్నికయ్యాడు, ఇప్పుడే వసూళ్ల దందాకు పాల్పడుతుంది. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? నేనేమన్నా అంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం పర్మిషన్ ఇవ్వాలి. మరి అటువంటిదైనా మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా మేము ఏ అధికారులు అవుతున్నారో ఆ అధికారులకు పిలిపించి మందలించి వారికి పర్మిషన్ వచ్చే విధంగా మేము న్యాయం చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ నా బాధ్యత ఉంటుంది. నగర కాంగ్రెస్ అటువంటి మా యొక్క రామకృష్ణ గారు కూడా దీని ముందుండి చెప్పడం జరుగుతుంది. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఇక్కడే స్థానికంగా ఉండే రామకృష్ణ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నారు, ఇక్కడే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నేను లోకల్నే ఉంటాను. కాబట్టి ఎక్కడైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, న్యాయం చేసే బాధ్యత మేము ముందుకు తీసుకుంటాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా లంచాలు ఇచ్చే బాధ్యత మానుకోండి. కార్పొరేషన్లో ఇప్పటివరకు అయితే మొన్నటితే ఎప్పుడైతే కౌన్సిల్ లేదో లేకపోతే ఎక్కడ కూడా యొక్క అవినీతి దందాన్ని ఎక్కడ మాకు వినబడలేదు. మొత్తం వారి రూపు మాపినాం. ఎందుకంటే పెద్దలు సురేష్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారు స్టిక్ చెప్పడం జరిగింది. యొక్క మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి జరగకూడదు, ఏదైతే పేద ప్రజలకు మీరు ఎక్కడ కూడా డబ్బులు అడగకుండా వారికి పర్మిషన్ ఇచ్చే విధంగా మీరందరూ చేపట్టాలి. ఏదైతే పెద్ద బిల్డింగ్ కార్పొరేషన్ ఉందో వారికి నామ్స్ ప్రకారంగా వారికి పర్మిషన్ ఇచ్చండి, నామ్స్ ప్రకారం కట్టడం చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిశాయి. ఆ వర్షాల వల్ల అనేక మంది రైతులు ఒక గింజ లేకుండా కూడా నష్టపోయిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వారిని ఆదుకుంటుందా? అది కొన్ని జిల్లా మొత్తం జరగలేదు, ఇక్కడ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల వడగలవన వాస్తవమే, రైతుకు నష్టం జరిగింది వాస్తవమే. జిల్లా యంత్రాంగం ఇప్పుడే నేను మార్నింగ్ పొద్దునప్పుడే మా జిల్లా జేడీ గారికి మాట్లాడడం జరిగింది. మరి ఎంత నష్టం జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది అని వివరంగా వారు యొక్క కింది అధికారులు పంపించడం జరిగింది. ఏఓలను కానీ మండలి ఈఓలను కానీ అందరి ఎండిఓలు కానీ ఎంఆర్ఓ వెళ్ళి పంట నష్టం ఎక్కడైతే జరిగిందో దానికి అంచనా వేస్తున్నారు. దానికి సమగ్ర నివేదికను ఖచ్చితంగా మా ప్రభుత్వం కలెక్టర్ ద్వారా అది మన రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిన్న కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసిన పరిస్థితి, రైతులందరినీ కూడా పోగు చేసుకొని ప్రభుత్వము ఎలాంటి ఆదుకున్నట్లేదని చెప్తున్నారు. అసలు బీజేపీ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ ఉందా? దేశంలోనే ఒక పక్క మోడీని ఏదైతే ట్రంప్ గారిని వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు రైతులకు వ్యతిరేకంగా, మరి అటువంటిది మీరు వ్యతిరేకించకుండా ఏదైతే పంట వడగలవ వాస్తవంగా అది
ప్రకృతి వల్ల జరిగింది, ఎవరు చేసింది కాదు. నిజంగా జరిగింది కాబట్టి అధికారులు ఇమీడియట్ వెళ్ళింది కాబట్టి అక్కడ వెళ్ళి పంట నష్టం ఎంత జరిగింది అంచనా వేసి ప్రభుత్వ సమగ్ర నివేదిక ఇవ్వడం జరిగింది. మీరు దానిని రైతులకు ఏదో మేము న్యాయం చేయాలనే ఉద్దేశం పోరాడుతున్నారు. కానీ అసలు న్యాయం అనేది ఏదైతే వాణిజ్య ఒప్పందం వల్ల బీజేపీ మోడీ గారు ట్రంప్ గారి బెండై మరి అక్కడ అంత పెద్ద అన్యాయం జరుగుతుంటారు రైతాంగానికి, మీరు వ్యతిరేకించకుండా ఇది ఎక్కడ వడగలవాలని జరిగిందే సరే మీకు మా ప్రభుత్వానికి వినవించండి, మేము స్వీకరిస్తాం, ఖచ్చితంగా రైతుకు న్యాయం చేద్దాం. కానీ మొట్టమొదటి ముందున్నది ఈ వాణిజ్య ఒప్పందం వలన రైతుకు పెద్ద ఎత్తున మన పండించే పంటకు గిట్టుబాటు ధర రాదు. ఎందుకంటే మాకు తెలుసు భారతదేశంలో మన ఒక భూభాగం ఉంటే మనకంటే 5 ఎత్తున అమెరికా భూభాగం ఉంది. మరి అక్కడ మనం రైతు 100 ఎకరాలు పండిస్తే 1000-2000 ఎకరాలు పండించే విధంగా వాళ్ళు సాగు చేసుకున్నారు అక్కడ. మరి దానివల్ల వాళ్ళకు ఉత్పత్తులు ఎక్కువ వస్తుంది. మరి దానివల్ల రైతాంగానికి ఆ వాణిజ్య ఒప్పందం వల్ల అమెరికాకు మనం దిగుబడి చేసుకున్నాం అనుకో, మన పంట రైతుకు మన భారతదేశము సుమారు 80% రైతాంగం మీద వ్యవసాయం ఆధారపడిన మన భారతదేశము. మరి మన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయాలా, విదేశాలను మనం దిగుమడి చేసుకుంటే మన రైతు పండించిన ధర ఏం కావాలా? మరి దీన్ని ఒక్కసారి మోడీ గారు ఆలోచించాలా. మరి దానికి వ్యతిరేకంగా మరి బీజేపీ కార్యకర్తలు కానీ రైతులకు మద్దతుగా మీరందరూ కలిసి మరి పోరాడదాం, రండి కలిసి పోరాడదాం రైతాంగం కోసము. పార్టీలకు అతీతంగా మీరు ఏదైతే మోడీ గారు చేస్తున్న రైతు వ్యతిరేకానికి మనమందరం కూడా పోరాడి దాన్ని న్యాయం చేద్దామని చెప్పి నేను బీజేపీ కార్యకర్తలకు నాయకులకు వారు సూచిస్తున్నాను. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ నగరంలో జరిగిన అవినీతికి సంబంధించి ఎవరైనా సరే ప్రజలకు పట్టి పీడించే విధంగా ఉండకూడదు. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రైతులకు నష్టం జరిగే విధంగా ఈ ఒప్పందాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.